నా సంగతెందుకులే సిద్ధు, రోడ్డు మీద నుంచి నేను మళ్ళీ రోడ్డు మీదికే వెళ్తాను. కానీ నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. సీతని పెళ్లి చేసుకొని రఘు బయటికి వెళ్ళిపోయాక బిజినెస్ మొత్తం నీ చేతిలో ఉండేది. కానీ ఆ రఘు ఇంటికొచ్చాక ఆఫీస్లో అందరితో పాటు నువ్వు ఒకడివయ్యావు. అధికారం మొత్తం ఆ రఘు చేతిలోకే వెళ్ళిపోయింది. ఏంటి మాలో మాకు గొడవలు పెట్టాలనుకుంటున్నావా? మా అమ్మకి ఇద్దరం సమానమే, అది నీకు తెలుసా? అర్చన మీ అమ్మ కాదు, రఘు చేతిలో కీలు బొమ్మ. తను ఏం పలకమంటే అదే పలుకుతుంది. ఏం చెప్తే మీరందరూ నమ్ముతారో అర్చనతో రఘు అదే చెప్పిస్తున్నాడు. అర్చన చెప్తే నమ్మలేదు, నేను వింటున్నట్టు మా అమ్మకు కూడా తెలీదు. అది అబద్ధం కాదు కదా. అదే సిద్ధు రఘు తెలివితేటలు. గోడలకి చెవులుంటాయి, గోడ వెనకాల నీలాంటి వాళ్ళుంటారని రఘుకి తెలుసు. అప్పుడే కదా నువ్వు నమ్ముతావు. అవును సిద్ధు, రేఖ ఎంత చెడ్డదైనా రేఖ చెప్పిన మాటల్లో నిజం ఉంది. స్వప్న, ఇది మాయ మాటలతో మనల్ని నమ్మించాలని చూస్తుంది. నమ్మకు. మంచి మాటలు మాయ మాటలు అనిపిస్తే నేను చెయ్యగలిగేదేముండదు. తర్వాత ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. మరొకసారి ఆలోచించు స్వప్న. ఏంటి స్వప్నని బెదిరిస్తున్నావు? రేఖ నన్నేమీ బెదిరించట్లేదు సిద్ధు, కానీ ఒక్కటి ఆలోచించు. నిజంగా వచ్చింది అత్తయ్య అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట్లో పని మనిషిగా ఎందుకుంటుంది? మన దగ్గర నిజాన్ని ఎందుకు దాస్తుంది? ఇది రఘు ఆవిడ కలిపి ఆడుతున్న నాటకమని అర్థం కావడం లేదా? నాటకం అయితే డిఎన్ఏ టెస్ట్ గురించి ఎందుకు చెప్తాడు? ఇంకా ఏ కాలంలో ఉన్నావు సిద్ధు? అదేమి బ్రహ్మ రాసిన రాత కాదు, మార్చలేమనుకోడానికి. రఘు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడు. రిపోర్ట్లో నువ్వు ఆవిడ కొడుకువని చూపిస్తాడు. దాంతో మీ నాన్న కూడా అర్చనానే పూర్ణాన్ని నమ్మేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు. బిజినెస్ మొత్తం రఘు చేతిలో ఉంటుంది. స్వప్నంటే ముందు నుంచి పడని రఘు అర్చన ద్వారానే మీ నాన్నకి చెప్పించి మీ ఇద్దరిని బయటికి పంపిస్తాడు. అప్పుడు నీకు ఆస్తితో పాటు ఆయన వాళ్ళు కూడా ఉండరు. నేను రోడ్డు మీద నిలబడతానని నువ్వు కలలు కంటున్నావు. నిన్ను రోడ్డు మీద నిలబెడతాడు అని నేను బాధపడుతున్నాను. తర్వాత నీ ఇష్టం. ఆగు, నేనేమైతే నీకెందుకు? నిన్నెన్నో మాట్లాడినాను. నేను రోడ్డున పడాలి అనే కదా నువ్వు కోరుకోవాల్సింది. నువ్వేమన్నా ధైర్యంగా నా ముందే అన్నావు. నా మెడల తాళి కట్టొద్దు అని మీ నాన్నకి ధైర్యంగా చెప్పావు. కానీ ఆ రఘు నా పెళ్లి ఆపడానికి ఎవరినో తీసుకొచ్చి దొంగ నాటకాలాడాడు. అందుకే నీలాంటి వాడిని నమ్మొచ్చు కానీ రఘుని నమ్మకూడదని చెప్పాను. ఏంటర్చనా, డిఎన్ఏ టెస్ట్కి వెళ్తున్నారా? ఆల్ ది బెస్ట్.
తొందరపడి విష్ చేయకు రేఖ. రిపోర్ట్ ఇంటికి రాగానే ఇంట్లోంచి బయటికి వెళ్ళేది నువ్వే. రిపోర్ట్ రావాలంటే ముందు మీరు వెళ్ళాలి కదా. రేఖ చెప్పింది వింటూ ఉంటే నాకు కూడా నువ్వు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది సిద్ధు. సిద్ధు, నువ్వు రెడీగా ఉంటే అన్నయ్య రాగానే బయలుదేరదాం. ఎక్కడికి? అదేంట్రా, డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్దామని చెప్పాడు కదా. ఎవరి లాభం కోసం టెస్ట్ చేయించుకోవాల్సిన కర్మ నాకు లేదు. నేను రాను. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి కోసమో కాదు, మీ అమ్మ కోసం చేయించుకోవాలి. ఎవరమ్మా ఎవరికమ్మా? రఘు నువ్వు కలిసి ఆడిన నాటకం మాకు బాగా అర్థమైంది. సిద్ధు ఎక్కడికి రాడు, నువ్వెళ్ళు. సిద్ధు, నేను అదే చెప్తున్నాను. నేను రాను. వెళ్ళి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఇంకా చూస్తావేంటి, వెళ్ళు. వర్ష, వర్ష ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానన్నయ్య. వదిన పంపించిన వీడియో చూసావా? చూశానమ్మా. వాణ్ణి పోలీసులు కూడా పట్టించాను. మా ఇద్దరిని విడదీసి వాడు ఎంజాయ్ చేయాలనుకున్నాడు. వాడు చేసిన పాపం వాణ్ణి ఇరికించింది. ఇంకా జైల్లో చిప్పకూడు తింటాడు. అవును, ఆ వీడియో సంగతి నీకెలా తెలుసు? సీత నీకు పంపించిందా? ఆ వీడియో తీసింది నేను వదిన కలిసే అన్నయ్య. నువ్వు వదిన కలిసే చేశారా? ఎలా? ఉదయం అనుకోకుండా నేను వదిన కలిసాము. నీ గురించే మాట్లాడింది. మావయ్య నిన్ను కొట్టించారు అన్న బాధల్లో నువ్వు ఉన్నావని చెప్పింది. చాలా బాధపడింది. అంతలోనే నిన్ను కొట్టిన వాళ్లల్లో ఒక రౌడీ నాకు కనిపించాడు. వాణ్ణి వదినకి చూపించాను. వాణ్ణి పట్టుకుంటే నిజం బయటికొస్తుందని వదిన ఈ సాహసం చేసింది. అలా ఇద్దరం వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. ఫోన్ విరిగిపోయింది. పడిన శ్రమంతా వృధా అయిపోయింది అని నేను చాలా బాధపడ్డాను. కానీ వదిన అప్పటికే నీకు మామయ్యకి ఆ వీడియో సెండ్ చేశాను అని నాకు చెప్పింది. సీత ముందు నుంచి చెప్తూనే ఉందమ్మా, ఈ విషయంలో మా నాన్న తప్పు లేదు అని. కానీ నేనే నమ్మలేదు. మామయ్యకి నా మీద కోపం ఉంది కదా, చేయించి ఉంటారని అనవసరంగా అపోహపడ్డాను. అందుకే సీత నన్ను కలవాలని ఎంత ప్రయత్నించినా వద్దు, మనం విడిపోదామని చెప్పాను. వదినకి నువ్వంటే ప్రాణం అన్నయ్య. నువ్వు తనకి దూరం అయిపోతున్నావని బాధపడింది. అంతేకాని నేను దూరం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా మనోవేదనతో ఉన్న వదినకి లేనిపోని మాటలు చెప్పి ఆ కార్తిక్ మనసు పాడు చేశాడు. దానికి తగ్గట్టుగానే నువ్వు మన ఇంట్లో ఎందుకున్నావో చెప్పలేని పరిస్థితి. అదే మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. వదినకి నువ్వంటే ప్రాణం అన్నయ్య. నాకు తెలుసు వర్ష, ఏ రోజుకైనా నా సీత నా దగ్గరే ఉంటుందని. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేముంది. కొన్నాళ్ళు ఎడబాటు తప్పలేదు. ఇప్పుడెళ్ళి సీతను కలుస్తాను.
అమ్మ విషయం కూడా చెప్తాను. మంచిదన్నయ్య. వదినకు ఆ విషయం కూడా తెలిస్తే ఇంక మీ మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఎవ్వరికీ ఉండదు. జరిగింది నాకు చెప్పి చాలా మంచి పని చేసావు వర్ష. వదిన్ని కలిశాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. సరే అన్నయ్య, ఉంటాను. సీత, 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 సీత. సీత, ఏమైంది సీత? అదేంటి బావా, మనిద్దరం ఇలా కలిస్తే ఇంకేమైనా ఉందా? రెండు కుటుంబాలు కత్తులు దూసుకుంటాయి. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం దూరంగా ఉండాలి కదా, ఇంకా దూరం అయిపోవాలి కదా. ఏంటి నేను అన్నది నాకే చెప్తున్నావా? మరి నీకు చెప్పకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటావా? అది కాదు సీత, ఆ రోజున్న సిచ్యువేషన్ కి మా నాన్న నీ మీద పగబట్టినట్టు, ఫ్యాక్షన్ లీడర్లా నిన్ను అంతం చేయాలని కంకణం కట్టుకున్నట్టు నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకున్నావు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, చేసింది మా నాన్న కాదు బావా, కార్తీక్ గాడు అని. నమ్మావా? అంటే తప్పంతా నాదే అంటావా? ఏం కాదు అంటావా? అరే మరి నువ్వు చేసిందేంటో? నేనేం చేశాను? అమాయకంగా నిన్ను ప్రేమించాను. మరి కార్తీక్ మాటలు విని నన్ను అన్న మాటల గురించి? నాకంటే ఆ వెధవ చెప్పాడు, నమ్మాను. నీకు నేను కదా చెప్పాను ఇదంతా వాడే చేసుంటాడని, మరి నువ్వెందుకు నమ్మలేదు? అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో, నువ్వెక్కడి మొగుడివయ్యా బాబు, ఇలాంటప్పుడు సారీ చెప్పాలి. ఓ, నీకు కావాల్సింది సారీయే కదా, చెప్తా. ఏంటి వెతుకుతున్నావు? ఆ రోజు పావును కొట్టడానికి తీశానే, ఆ కర్ర కోసం వెతుకుతున్నా. ఇప్పుడు అదెందుకు? గుర్తుండిపోయేలా చెప్పాలి కదా, అందుకు. నీకు అంత సీన్ లేదు బావా. ఏంటి నన్నే ఎక్కిరిస్తావా? అయిపోయావు నిన్ను. నన్నే కొడతావా? రా 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 రా. రా బావా, కట్టుకో ముందు. ఎన్నాళ్ళైంది సీత మనిద్దరం ఇంత ఆనందంగా ఉండి? అవును బావా, దూరం అయ్యాము అన్న మాటే కాని మళ్ళీ ఇలాంటి క్షణం ఎప్పుడు వస్తుందా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా సమస్యలన్నీ సమసిపోయాయి కాబట్టి ఇంక మన మధ్య ఎలాంటి ఎడబాటు ఉండదు, ఏ దాపరికాలు ఉండవు. ఎందుకు లేవు? ఒకటుంది. నువ్వు నన్ను వదిలేసి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో అది నాకు చెప్పనే లేదు. చెప్పాలని వచ్చాను సీత.
కోసం ఆ ఇంటికి వెళ్ళాను. నీకు అన్యాయం చేయాలని కాదు. ఏంటి బావా ఇది? ఈ మాట నాకు అప్పుడే చెప్పుంటే సరిపోయేది కదా. అత్తయ్య బ్రతికుంటే నేను ఆనందించనా? నీకు నేను సపోర్ట్ చేయనా? ఈ విషయం నీకు చెప్పడానికి ముందే నాన్న విషయంలో నేను నీ మీద చెయ్యి చేసుకున్నాను. మన మధ్య దూరం పెరిగింది. తర్వాత ఎన్నిసార్లు సారీ చెప్దాం అనుకున్నా వినే పరిస్థితిలో నువ్వు లేవు. తొందరపడి నీకు చెప్తే ఆ నిజం బయటికొస్తుంది. ఫస్టే అమ్మని చంపాలని చూసిన చక్రి, మహేశ్వరి, రేఖల వల్ల అమ్మకి ప్రమాదం. అమ్మని కాపాడుకోవడం కోసం వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టేంత వరకు ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకోవాలనుకున్నాను. అంతేకాని నీకు చెప్పకూడదని నేనెప్పుడూ అనుకోలేదు సీత. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇంకా అమ్మ అమ్మే అని నిరూపించాలి. మరేం చేద్దాం అనుకుంటున్నావు బావా? కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. అమ్మకి, సిద్ధుకి ఈరోజే DNA టెస్ట్ చేయిస్తున్నాను. ఆ రిపోర్ట్ రాగానే అమ్మని తన ఇంట్లో మహారాణిలా చూసి నేనిక్కడికి వచ్చేస్తాను. మళ్ళీ మనం మన ఇంట్లో హ్యాపీగా కలిసి ఉందాం. నన్ను క్షమించు బావా. నీ గురించి పూర్తిగా తెలుసు అనుకున్నాను, కానీ ఏమీ తెలుసుకోలేకపోయానని ఇప్పుడు అర్థమైంది. ఊరుకో సీత, మన మధ్య క్షమాపణలేంటి? ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే మనం జీవితాంతం ఎలా కలిసి ఉంటాం? జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? టైం అవుతుంది. సిద్ధు, సిద్ధు! వాడు రాడు రఘు. ఈ టెస్ట్ జరగదు. ఏంటమ్మా ఏమైంది? ఆవిడ చెప్పింది నిజమే. DNA టెస్ట్కి నేను రాను. ఏ ఏమైందని ఏదో కోర్టులో ముద్దాయని అడుగుతున్నట్టు అడుగుతున్నావేంటి? నీకోసం నువ్వు రమ్మని చెప్పావు. నీ స్వార్థం మాకు తెలిసింది కాబట్టి రాను అని సిద్ధు చెప్తున్నారు. నా స్వార్థమా? ఇందులో నా స్వార్థమే ఉంది? అమ్మని అమ్మే అని నిరూపించడానికే కదా ఈ టెస్ట్ చేయిస్తున్నాను. ఈ ఇంట్లో అమ్మ స్థానాన్ని నిలబెట్టడానికే కదా ఈ టెస్ట్ చేయిస్తున్నాను. ఆ రేఖ స్వార్థంతో ఆడుతున్న నాటకాన్ని కట్టించడానికే కదా ఈ టెస్ట్ చేయిస్తున్నాను. ఇదేమి నేను స్వార్థంతో చేయిస్తున్న టెస్టింగ్ కాదురా. అమ్మ మీద ప్రేమతో మన అమ్మ అని అందరికీ తెలియాలని చేయిస్తున్నాను. నువ్వు అమ్మ అని పిలిచినంత మాత్రాన ఆవిడ నాకు అమ్మ కాదు. ఒక పని మనిషిని మా అమ్మ అని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. తప్పుగా మాట్లాడుతున్నావురా. పని మనిషిని అమ్మ అని నిరూపించాలని చూడటం లేదు. అమ్మని ఇంట్లో పని మనిషిగా చూడకూడదనే ఈ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. అలా అని నువ్వనుకుంటే సరిపోదు కదా. ఈ అర్చనే పూర్ణ అని అందరూ అనుకోవాలి. నీలో ఏ స్వార్థం ఉందో ఎవరికి తెలుసు?
కానీ సిద్ధుకి వాళ్ళ అమ్మ మీద నిస్వార్థమైన ప్రేమ ఉంది. అందుకే ఆవిడ స్థానంలోకి ఈ అర్చనని తీసుకురావాలన్న నీ ప్రయత్నాన్ని ఒప్పుకోను అంటున్నాడు. రేఖ, ఎందుకు అరుస్తున్నావు? రేఖ కరెక్ట్గానే చెప్పింది కదా. ఏంట్రా కరెక్ట్? నీకు తెలుసా? అదే మాకేమీ తెలీదనే కదా నువ్వనుకున్నది చెయ్యాలనుకుంటున్నావు. చూడు స్వప్న, నీకు మా అమ్మ అంటే ముందు నుంచి పడదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. రేఖ మాటలు నమ్మి ఈ ఇంటి దేవతను దూరం చేసుకుంటే ఇది కాలనాగై మిమ్మల్ని కాటేస్తుంది. మనలో మనకి ఎంత పడకపోయినా నువ్వు ఈ ఇంటి కోడలివి. మీరిద్దరూ ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. ఆ పరాయి మనిషి బయటికి వెళ్ళాలి అంటే ఈ నిజం బయటికి రావాలి. ఎందుకురా? ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు? ఈ అర్చనని అమ్మ అని నిరూపిస్తే డాడీ నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. అప్పుడు నువ్వు ఏం చెప్తే డాడీ అదే చేస్తారు. ఇంత గొప్ప హోదా ఇచ్చావు కాబట్టి ఈ అర్చన నీ భజనే చేస్తుంది. అప్పుడు ఈ ఆస్తి మొత్తం నీ గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని వెధవలం చేయాలనే కదా నీ ప్లాన్. ఇన్ని టాబ్లెట్లా? అవును, కోర్సు కదా, వాడాలి. కోర్స్ ఏంటి? మీకు తెలీదా? ఆవిడికి బ్రెయిన్ డిసీజ్ ఉంది. మీరు ఎవరి టాబ్లెట్లు ఎవరికిస్తున్నారు? నా వర్షకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ తలనొప్పి అంతే. ఇవి మీ భార్య టాబ్లెట్సే. కవర్లో ప్రిస్క్రిప్షన్ ఉంది, చూడండి. ఇంత పెద్ద విషయం దాచడం మంచిదేనా? ఆకాష్కి నేనంటే ఎంత ఇష్టమో, నన్ను ప్రాణంగా చూసుకుంటున్న నా భర్తకి నా ప్రాణం పోతుంది అని ఎలా చెప్పగలను?